నుంచి అవును షిప్లో పేలులకు ఉపయోగించే కెమికల్స్ నిషేధిత రసాయనాలు ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. నిషేధిత రసాయనాలు షిప్లో రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు 157 కంటైనర్లు అత్యంత ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. కేరళ తీరంలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. రంగంలోకి ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ దిగాయి. సహాయక చర్యల్లో పాల్గొంటున్నది ఐఎన్ఎస్ సూరత్. షిప్లోని కంటైనర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ నెల 7న కొలంబో నుంచి బయలుదేరింది కంటైనర్ షిప్. 10న ముంబైకి చేరుకోవాల్సిన పరిస్థితి. అయితే కొచ్చికి 130 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో షిప్లో 22 మంది సిబ్బంది ఉన్నారు. 18 మందిని రెస్క్యూ చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్. మరో 4 మిస్సింగ్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి. షిప్ మాస్టర్ను ప్రశ్నిస్తున్నారు అధికారులు అంటే అర్థం చేసుకోవచ్చు. సింగపూర్కి సంబంధించి ఆ కార్గో షిప్ ప్రమాదానికి షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. షిప్లో పేలులకు ఉపయోగించే కెమికల్స్ ఉన్నాయా అంటే అవునని మాట వినిపిస్తోంది. అవి కూడా నిషేధిత రసాయనాలు షిప్లో రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఆ షిప్లో ఎప్పుడైతే మంటలు చెలరేగాయో ఆ షిప్లో మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ అక్కడికి చేరుకుంది. దాంతోపాటు పైనుంచి అంటే ఆకాశ మార్గం ద్వారా గగనతలం నుంచి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగింది. నిన్న అరేబియా మహాసముద్రానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో చూసాం. గత కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కేరళ తీరంలో షిప్లో మంటలకు సంబంధించి ఆ విజువల్స్. ఎప్పుడైతే మంటలు అక్కడ చెలరేగాయో అక్కడికి మన ఇండియన్ కోస్ట్ గార్డ్ చేరుకుంది. అక్కడ మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన తర్వాత అక్కడ మంటని కాస్త అదుపులోకి తీసుకురాగలిగింది. బట్ ఆపరేషన్ కంటిన్యూ అయింది. ఇటు ఇండియన్ కోస్ట్ గార్డ్ అలాగే ఇండియన్ నేవీ రెండు కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ని చేపట్టాయి. మీరు చూడొచ్చు. కంటైనర్కి సంబంధించి నిన్న దాదాపుగా ఒక చోట మాత్రమే ఆ మంటలు చెలరేగాయి. ఆ పేలుళ్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత మిగతా కంటైనర్లకు కూడా ఈ మంటలు వ్యాపించిన పరిస్థితి. ఒక్కసారి అక్కడ విజువల్స్ చూద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. రాత్రిపూట కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి. అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన పరిస్థితి. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి. నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా? ఎవరైనా మరి ముఖ్యంగా అరేబియా సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎవరైనా ఈ షిప్ని పేల్చేసే ప్రయత్నం చేశారా? ఏమో. ఎందుకంటే నిషేధిత రసాయనాలు ఆ షిప్లో రవాణా చేయడానికి సంబంధించి అనుమానాలు కలుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇది అరేబియా సముద్రానికంటే ఇక్కడ అనుమానం వచ్చేది పాకిస్తాన్కి సంబంధించి. సో పాకిస్తాన్కి సంబంధించి దీంట్లో ఏమైనా పాత్ర ఉందా, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు ఏమైనా దీంట్లో కుట్రకు తెరలేపే ప్రయత్నం చేశారా? ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 4 దీంట్లో మిస్ అయ్యారు. వాళ్ళ గురించి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇక్కడ అంటే కొన్ని వారాల వ్యవధిలోని వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కనుక ఈ రూట్ సేఫ్ కాదు అని చెప్పి ప్రపంచ దేశాల దృక్కోణంలో దీన్ని చూపించే ప్రయత్నం చేయాలనుకున్నారా? ప్రస్తుతం వీటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎందుకంటే కొచ్చికి 130 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 22 మంది సిబ్బంది ఉన్నారు. 18 మందిని రెస్క్యూ చేస్తుంది ఇండియన్ కోస్ట్ గార్డ్. మరో 4 మిస్ అయ్యారు. షిప్ మాస్టర్ను ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతోంది. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి అనుమానాలు వ్యక్తమవడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆల్రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. 18 మందిని రెస్క్యూ చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే అర్థం చేసుకోవచ్చు. సింగపూర్ కార్గో షిప్కి సంబంధించి సింగపూర్ కార్గో షిప్ ఆ ప్రమాదం వెనకాల కారణం ఏంటి? ఎవరైనా ఏదైనా కుట్రకోణం ఉందా? ప్రస్తుతం ఈ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సింగపూర్ కార్గో షిప్కి సంబంధించి ఏం జరుగుతోంది? పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభమైంది.
ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అట్ ద సేమ్ టైమ్ షిప్ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంతవరకు వచ్చింది దర్యాప్తు? రైట్ సచిన్, ఇది ఒకటే కాదు, గతంలో కూడా కొచ్చిన్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్గో షిప్ అక్కడికి వస్తుండగా సుమారుగా 350 కంటైనర్లన్నీ కూడా నీలమట్టం అయిపోయాయి. దాంట్లో చాలా అత్యధికమైనటువంటి కెమికల్స్, రసాయనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్నటువంటి ఈ షిప్ లో కూడా, కార్గో షిప్ లో, అది కొలంబో శ్రీలంక టు ముంబైకి వస్తున్నటువంటి ఈ షిప్ లో కూడా చాలా పెద్ద ఎత్తున నిషేధిత రసాయనాలు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. సో దీని కారణంగానే ఒక కంటైనర్ ఫస్ట్ లో పేలింది. సో కంటైనర్ లో ఏముంది, ఆ కంటైనర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతోంది, నిజంగా మీరు అంటున్నట్టుగా కుట్రకోణం ఏదైనా ఉందా, ఆ కంటైనర్ ముంబై వైపుగా వస్తోంది కాబట్టి దాంట్లో ఏదైనా కుట్రకోణం దాచిపెట్టారా అనేది మాత్రం ప్రస్తుతం అనుమానంగా ఉంది. సో స్టార్టింగ్ ఒక కంటైనర్ ద్వారా వచ్చినటువంటి ఆ మంటలు కాస్త పూర్తి షిప్ ని వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అక్కడికి చేరుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ చేరుకొని సుమారుగా 18 మంది రక్షించే ప్రయత్నం చేశారు. స్టిల్ ఆన్ ఆఫ్ సడన్ ఆ మంటలు మిగిలిన కంటైనర్లకు కూడా వ్యాపించడంతో ఇప్పటి వరకు స్టిల్ ఇట్స్ ఆన్ గోయింగ్ థింగ్. సో ఇప్పటి వరకు కూడా ఇంకా మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అంటున్నట్టుగా అరేబియన్ మహాసముద్రంలో పెద్ద ఎత్తున ఒక దట్టమైనటువంటి పొగలు కమ్ముకొని అగ్నికిలో ఎగిసి పడుతున్నాయి. కంటైనర్లు పూర్తిగా కాలి బూడిదవుతున్నాయి. ఇటు ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఇండియన్ నేవీ రంగంలో దిగింది. దీంతో పాటుగా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ కూడా రంగంలో దిగాయి. ప్రస్తుతానికి ఎంబీ ఆంబ్రా, ఎంబీ వన్ మార్వెల్ అనేటువంటి మర్చెంట్ షిప్స్ కూడా రంగంలో దిగాయి తెలుస్తోంది. ఇంటర్నేషనల్ సేఫ్టీ నెట్ యాక్టివేట్ అయింది. సో మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కూడా ముంబైకి సంబంధించి కూడా యాక్టివేట్ అయ్యాయి. ఎప్పటికప్పుడు ఆ షిప్స్ సంబంధించి అంచనా వేస్తున్నారు. సో మీరు ఆ షిప్ లో ఆ కంటైనర్ ఒకే దాంట్లో మంటలు చెల్లడం గల కారణం ఏంటి? నిషేధిత రసాయనాన్ని సరఫరా చేసే ముందు పోర్ట్ దగ్గర ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆ కంటైనర్ల ద్వారా కార్గో షిప్ లోకి డంప్ చేసి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. మరి అటువంటి ఇన్స్పెక్షన్ జరగలేదా? నిజంగానే జరిగి ఉంటే కనుక అక్కడ ఎవరైనా లోపల కుట్ర పడిన అవకాశం ఉందా? సో ప్రస్తుతం అంటున్నట్టుగా ఆ షిప్ మాస్టర్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన విచారించిన తర్వాత ఎటువంటి కీలక విషయాలు బయటపడతాయి. ప్రజెంట్ అయితే ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలో దిగిపోయి మంటలాపే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు, మరోవైపు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి కంటైనర్ లో, ఇంకా ఎటువంటి రసాయనాలు ఉన్నాయి, ఆ రసాయనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించబడుతున్నాయి, ముంబైకి రసాయనాలు ఎక్కడి వరకు వస్తున్నాయి, కొలంబో ప్రాంతం నుంచి ఆ రసాయనాలు ఎవరు తరలించారు? యాక్చువల్ గా అయితే 7th కి స్టార్ట్ అయినటువంటి ఈ షిప్ 10th కల్ రీచ్ అవ్వాలంటే ఈ రోజు వరకు రీచ్ అవ్వాల్సింది. కానీ నిన్నే ఈ అగ్ని ప్రమాదంలో షిప్ మొత్తం పూర్తిగా దగ్ధం అయిపోయింది. సో ఇది ఒకసారి కాదు, గతంలో కూడా ఇదే మాదిరిగా షిప్ బోల్తా పడ్డ సంఘటన కూడా ఉంది. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున డేంజరస్ రసాయనాలు అందులో ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కొచ్చి ప్రాంతానికే వచ్చింది. సో ఇప్పుడు కూడా ఈ షిప్ లో కూడా డేంజరస్ రసాయనాలు ఉన్నాయి. కానీ మార్గం మధ్యలోనే ఇది నిప్పంటుకొని షిప్ అంతా కూడా వ్యాపించాయి. మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది షిప్ అంతా కూడా. సో ప్రస్తుతానికి ఈ రసాయనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం పైన చాలా పెద్ద ఎత్తున ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్స్ విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. మాస్టర్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఆ షిప్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో స్టార్టింగ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్.